అటెన్షన్ ప్లీజ్. పూనకం వచ్చినట్లు పెరిగిపోయిన బంగారం, వెండి ధరల్లో తాజాగా అమాంతం తగ్గుదల నమోదవుతోంది. ఇటీవలి ట్రెండ్స్ను బట్టి ఇది అనూహ్య పరిణామం. విరుగుట కొరకేనా? అసలు ఏమిటి బంగారం, వెండి ధరల లోగుట్టుమట్లు? వెండి రేటు చూస్తున్నారా? వెండి బంగారం అయితే ధర అమాంతం కొండెక్కి కూర్చుంటే కొనగలమా? అన్నప్రాసనకు వినియోగించే వెండి ప్లేటు 7-8 వేల రూపాయలు ఉండేది. ఇప్పుడు అది 75,000 రూపాయలకు పైబడింది. 2026 సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి కిలో వెండి రేటు 2,95,000 రూపాయలు పలికింది. కేవలం 3 వారాల వ్యవధిలో 3.5 లక్షలకు ఎగబాకింది. హైదరాబాదులో 24 క్యారెట్ల తులం బంగారం 1,50,000 దాటింది. వెండి, బంగారం ధరలు ఇలా పోటాపోటీగా పెరుగుతున్న వేగం సాధారణ ప్రజానీకాన్ని దిగ్భ్రాంతపరుస్తోంది. 2026లో కిలో వెండి రేటు 4 లక్షల రూపాయలకు చేరుతుందన్న అంచనాలను తేలిగ్గా కొట్టిపారేసిన వారిప్పుడు నోట మాట రాక బిత్తర చూపులు చూస్తున్నారు. వచ్చే 5 ఏళ్లలో వెండికి డిమాండ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గబోదని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సిల్వర్ ఇన్స్టిట్యూట్ నివేదికాంశాలు చెబుతున్నాయి. దేశంలో తరతరాలుగా వెండి బంగారాల పట్ల మక్కువ, మోజు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. పిల్లా పాపలకు శుభకార్యాలప్పుడు ఇవ్వడమే కాకుండా ఎంతోమంది వెండి బంగారాల్ని స్థిరమైన పెట్టుబడి సాధనాలుగా పరిగణిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఈ ట్రెండు, సెంటిమెంటు ఇంకా బలపడ్డాయి. ముఖ్యంగా వెండి ధరలు పూనకం వచ్చినట్లు పెరుగుతున్నాయి. గడిచిన 9 నెలల్లోనే వెండి రేటు 200% దాకా పెరిగినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కారణాలు ఏమిటో చూద్దాం. పారిశ్రామికంగా వెండికి గిరాకీ బాగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకడం మదుపుదారుల్ని కొనుగోళ్లకు, పెట్టుబడులకు ఉసిగొల్పింది. అమెరికన్ డాలర్ విలువలో మార్పులు వెండి ధర జోరెత్తడానికి దారితీశాయి. పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్తతల్ని ఒక కారణంగా చెబుతున్నారు. 2025 డిసెంబర్లో 1,96,000 రూపాయలు పలికిన కిలో వెండి ఇప్పుడు 3,60,000 దాటి ఇంకా ముందుకెళ్తోందంటే అసాధారణం, అనూహ్యం. ఒక్క 2025 సంవత్సరంలోనే వెండి మీద 180% దాకా రిటర్న్స్ నమోదయ్యాయని పెట్టుబడిదారులు సంబరపడుతున్నారు. ట్రెండ్ ఇంకా పెరుగుదలనే సూచిస్తోంది. కొన్నేళ్ల చరిత్రను పరికిస్తే ఒక అంశం బోధపడుతుంది. ధరల్లో ఉన్నట్టుండి విజృంభణకు వెండి ధరలు పెట్టింది పేరు. బంగారం రేట్లో పెరుగుదల నెమ్మదిగా ఉంటే వెండి దూకుడు కనబరుస్తుంది. ధరల సర్దుబాటు జరిగినప్పుడు అదే తీరు. 2025 సంవత్సరంలో గ్లోబల్ బులియన్ మార్కెట్లో అద్భుతమైన ర్యాలీ చూసాం. దాని తర్వాత అనూహ్యమైనది ఏమైనా జరగనుందా? 2026 తొలి అర్ధభాగంలో బంగారం రేటు చురుకందుకుంటుందని కొందరు నమ్ముతున్నా మున్ముందు గోల్డ్ ధర పడిపోవచ్చునని కొన్ని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు కుప్పకూలనున్నట్లు స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సంచలన నివేదిక విడుదల చేసింది. ఆ ప్రభావం వెండి మీద ఏ మేరకు ప్రసరిస్తుందో చూడాలి. అందుకని ఆత్రంగా కొనేసే బదులు కొంచెం నిదానించడం మంచిది. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న దశలో పెట్టుబడిదారులు బంగారంపై విశ్వాసం పెంచుకుంటారు. ఇది నికార్సైన నిజం. సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్ల విధానాలే బంగారం మార్కెట్ దిశను నిర్ధారించనున్నాయి. 2025 సంవత్సరంలో స్వర్ణం పైన కన్నా రజతం మీదనే అధికంగా లాభాలు వచ్చాయి. గడిచిన సంవత్సరం దూకుడుగా పెట్టుబడులు పెట్టడంలో రిస్క్ కనబరిచిన వారికి రిటర్న్స్ బాగానే వచ్చాయి. ముందు వెనక చూడకుండా అదే బాటన సాగడం ఈసారి రిస్క్ కావచ్చునన్న సంకేతాల వెలుగులో మదుపుదారులు పారాహుషార్, ఆచితూచి అడుగేయండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.